రేవంత్ రెడ్డి గారు చేసేది నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రేమికులకు దయచేసి వినండి మిత్రులారా. రేవంత్ రెడ్డి గారు చేసేది వాళ్ళ రాజకీయ ఎత్తుగడ అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వారు చేసేది ఈ రాష్ట్రానికి ద్రోహం. ఈ రాష్ట్రానికి ద్రోహం. కేసీఆర్ మీద ఆయనకు ప్రతీకారం ఉంటే, కేసీఆర్ మీద ఆయనకు కోపం ఉంటే, ఓటుకు నోటు కేసులో కేసీఆర్ నన్ను పట్టుకున్నాడు జైల్లో పెట్టండి ప్రతీకారం ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి, అరెస్ట్ చేయండి కేసీఆర్ని. కానీ ఇలా రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెట్టి రాష్ట్రాన్ని ఆగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది పెద్ద కుట్ర. ఇది తెలంగాణకు బరాజులు లేవు, మొదటి బరాజులు ఇవే. ఇలా నిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు సార్, అర్ధర్ కాటన్ గారు కట్టినటువంటి అదేందా అది మన ప్రకాశం బ్యారేజ్ కూడా కొట్టుకపోయింది సార్. ప్రకాశం బ్యారేజ్ కూడా కొట్టుకపోయింది. ప్రకాశం బ్యారేజ్లో కూడా ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకున్నారు, కట్టుకున్నారు, చేసుకున్నారు, నిలబెట్టింది. ఇప్పుడు అది నిలబడ్డది నీళ్ళు ఇస్తుంది. బ్యారేజ్లు అనేటివి నదుల మీద ఎక్స్పెరిమెంట్లే. తెలివి ఉన్నోడు, సోయి ఉన్నోడు, నీళ్ళ సోయి ఉన్నోడు ఆలోచన చేయాలి. ఈ దేశంలో మేడిగడ్డ మొదటిది కాదు, మేడిగడ్డ లాస్ట్ది కాదు. ఇప్పటిదాకా బొచ్చడు ప్రాజెక్టులు కుంగినాయి, కూలినాయి, కొట్టుకపోయినాయి, మళ్ళీ కట్టుకున్నారు, మళ్ళీ జనాలకు నీళ్ళు ఇచ్చుకున్నారు. జనమే కట్టమని అడుగుతుంటే మీరు దాన్ని పట్టుకొని రాజకీయం చేసి ఇవాళ తెలంగాణ సమాజాన్ని మీరు మోసం చేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, మంత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ సమాజం పక్షాన. మీరు రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని బలి చేయకండి. మీ రాజకీయాల కోసం తెలంగాణ నీటి వాటాని దారదత్తం చేయకండి. చేస్తే మరొక ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు. నీకు మోడీ ఉండొచ్చు, మోడీ ముత్తాత ఉండొచ్చు మీ వెనకాల. తెలంగాణ సమాజం అంతా ఏకమైనప్పుడు మోడీ కంటే నియంతలు కదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళనే ఒగ్గించి, వాళ్ళనే జుట్టు పట్టి కిందికి వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి గడ్డ ఈ గడ్డ. సో కాబట్టి అంత ఈజీగా, అంత ఆషామాషిగా ఉండదు. దయచేసి మీరు చేసేటువంటి ద్రోహాన్ని మీరు తెలంగాణ రాష్ట్రానికి మీరు నష్టం చేస్తూ ఉన్నారు. మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం, మీ ప్రత్యర్థులను దెబ్బతీయాలన్నటువంటి వ్యవహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అనేది నేను చెప్పొచ్చేటువంటి అంశం. కాబట్టి ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ప్రతి నిర్ణయం వెనకాల చంద్రబాబు నాయుడు గారి అసలు ఆదిత్యనాథ్ దాస్ ఎవరండి? తెలంగాణలో నీటిపారుదల శాఖకు సలహాదారులుగా పనిచేసేటువంటి బలమైనటువంటి వాళ్ళు ఒక్కరు లేరా? ఎవరు లేరా నీళ్ళ సోయి ఉన్నటువంటి వాళ్ళు? ఆంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసినటువంటి దుర్మార్గం ఏంటంటే, ఏదేమైనా మనం ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరం కలిసే ఉండాలి. ప్రజలుగా మనకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాయి రకరకాల కోణాలలో. అక్కడ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసేటువంటి ఈ ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఈ తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారునిగా పెట్టడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చి పెట్టడం ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? ఈ పీసీ ఘోష్ రిపోర్టును పీసీ ఘోష్ గారు రాశారా, ఆదిత్యనాథ్ దాస్ గారు రాశారా? ఎవరు రాశారో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. జరుగుతున్న పరిణామాలు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు దానికి ఇండివిజువల్గా చూడొద్దు. అవన్నీ కలిపి ఒక ఫ్రేమ్లో చూస్తే అసలు కుట్ర కోణం అర్థమవుతూ ఉంటుంది. ఈ విషయాలు చెప్తా ఉంటే రోమాలు నిక్కపొడుస్తూ ఉన్నాయి. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పుడైనా సరే కడుపుకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, మన కళ్ళ ముందు అన్యాయం జరిగిపోతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. మన కళ్ళ ముందు మనది మనకు కాకుండా పోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఉద్యమం చేయాలని ఉంది, కొట్లాడాలని ఉంది, రోడ్డు మీదకి వచ్చి మనం మేడిగడ్డను మళ్ళీ కట్టుకుందామన్నటువంటి లొల్లి చేయాలని ఉంది. కానీ మనం ఏం చేయలేని పరిస్థితిలో బాధ అనిపిస్తుంది. ఇగో ఆ పరిస్థితిలో ఉన్నది ఇవాళ తెలంగాణ. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఒక పరాయోని పాలనలో ఉన్నామా అనే ఫీలింగ్లో ఉన్నది. దేనికి ఉన్నది? రేవంత్ రెడ్డి గారు మన బిడ్డనే, కానీ పరాయోని చేతిలో కీలు బొమ్మ లెక్క మారిపోతూ ఉన్నాడు. అది మనం ఇక్కడ బాధపడాల్సినటువంటి అంశం. మోడీ గారికి గుజరాత్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఉండదు. 100కు 100 వాళ్ళు 200 పాలు ఉండదు. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఏపీ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఉండదు, బరాబరు ఉండదు. కానీ వీళ్ళిద్దరి చేతిలో కీలుబొమ్మ లెక్క మారిపోయింది మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. ఇటు మోడీకి, ఇటు చంద్రబాబు నాయుడుకి
వాళ్ళకు వాళ్ళ రాష్ట్రాల మీద వాళ్ళ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ వ్యవహారం మీద ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పినట్టు ఆడుతూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇది ఇక్కడ జరిగేది స్వపరిపాలన కాదు, తెలంగాణలో జరిగేది. ఇప్పుడు తెలంగాణలో జరిగేది రిమోట్ పాలన. తెలంగాణకు బాసులు తెలంగాణ ప్రజలే ఉండాలి. తెలంగాణ ప్రభుత్వానికి బాసులు, తెలంగాణ ప్రభుత్వానికి అలా బాసులు 3 బాసులు ఉన్నారు. ఒక బాస్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నదైతే, ఇంకొక బాస్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇంకొక బాస్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. 3 బాసులతోటి, 3తోని ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినట్టు నడుస్తూ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టుకుంటా, మోసం చేసుకుంటా, సిబిఐలు, ఈఐలు, ఆఐలు ఈ 2 సంవత్సరాలలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటివండి? ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటివి? మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటివి? ఎవరైనా మాట్లాడడం, ఎవరైనా ప్రశ్నలు అడిగితే కయ్య లేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పరాయం తప్పుడు ఎత్తుడు కాదు, చేయండి ఆ తప్పులని. మీరేం చేసినా కూడా చూపించండి. ఇలా కేసీఆర్ తప్పు చేసి చేయని, మీరు సిబిఐ చేసినా వేయరి, నో ప్రాబ్లం. కానీ మీరేం చేసిరు ఇప్పుడు? ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో చూపించండి, చెప్పండి. ఎదుటోని తప్పులు ఎంచినంత మాత్రాన మనం అన్నీ కరెక్ట్ చేస్తున్నట్టు కాదు కదా. మనం తప్పులు ఎంచుతూ నువ్వేం చేస్తున్నావో ఆ తప్పులు మనం చేయకుండా, జరగకుండా చూస్తున్నావా? ఆయన చేసే తప్పులకు 300 తప్పులు ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఈ వ్యవహారం మీద కూడా చాలా పెద్ద నడుస్తూ ఉన్నది. నీళ్లు పోతూ ఉన్నాయి, తెలంగాణ నీళ్లు ఆగమైపోతూ ఉన్నాయి. ఇదే అంశము నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిర్రు. ఈ వ్యవహారం అంతా కూడా ఇదైంది. ఇంకా ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలు ఎందులో కూడా ఉన్నాయా? ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు సిబిఐ దర్యాప్తు కరెక్టేనా అంటే కాదనేది, ఇదనేది వీళ్ళు రాశారు. ఇది ఒకటి వార్త. దర్యాప్తు వెనక కుట్ర ఉంది అని చెప్పేసి, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పేసి ఇంకా నిన్న ప్రెస్ మీట్లో ఈ వ్యవహారం అంతా కూడా రాయడం జరిగింది. ఇదంతా కూడా నడిచింది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో మిగతా వేరే అంశాలే ఉంటాయి. నిన్నటివి ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలు ఏం లేవు.